ఎవరు ఏ సమస్య మీరు లావ్ అయ్యారా రెస్ట్ అయిపోతుంది. లావ్ అవడం అంటే 7-8 కేజీలు 10 కేజీలు ఎక్కువ ఉండాలి, వాళ్ళకి రెస్ట్ అయిపోతుంది. ఎందుకు? ఇప్పుడు నా 57 కేజీలు 55 కేజీల బరువుకి నా శరీరానికి నా హార్ట్ డిసైడ్ అయిపోయింది. నేను 100 కేజీలు అయ్యే పంపుకుంటే లేకపోతే 10 కేజీలు ఎక్కువ పెరిగే పంపుకుంటే ఆ 10 కేజీలు పెరిగిన దానికి రక్తనాళాలు మన దగ్గర మరి 3000 కిలోమీటర్లు పెరుగుతాయి కదా. ఆ 3000 కిలోమీటర్ల పొడవున్న రక్తనాళాలకు అదనంగా పంపుకోవడం వస్తుంది కదా. భారం పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతుంది. అందుకని గుండె బరువు పెరిగిన వారికి రెస్ట్ తీసుకునే సమయాన్ని కూడా రెస్ట్ మానేసి పంపింగ్ చేస్తుంది. అందుకని హార్ట్ రెస్ట్ ఎగిరిపోతుంది లావైన వారికి. రెండోది, మీకు ఐబీపీలు ఉన్నాయా, రెస్ట్ ఎగిరిపోతుంది. ఐబీపీ వచ్చిన వారికి రక్తనాళాలని ముడుచుకుపోతాయి, డబల్ రొండాలు డొంక రొండాలు నేర అయిపోతుంది. ఆ రక్తనాళాలు ముడుచుకున్న వారికి ఇరుకులో గుండె తొయ్యాలి, రక్తనాళాలు కూడా రక్తాన్ని. అందుకని ఇరుకులో తొయ్యడానికి హార్ట్ ఎక్కువ శ్రమ పడాలి. అందుకని వాళ్ళకి రెస్ట్ సమయాన్ని కూడా శ్రమ పడి పంపు చేయాల్సి వస్తుంది. అందుకని ఐబీపీ ఉంటే హార్ట్ కొలెస్ట్రాల్ ఉంటే రక్తనాళాలు పూడుకులు వస్తాయి, పూడుకులు వచ్చి ఇరుకు అవుతుంది రక్తనాళం మార్గం. ఇరుకులో రక్తాన్ని తోయాలని సరే హార్ట్ సిగరెట్లు తాగాడ రక్తనాళాలు గట్టిపడిపోతాయి. ఇది 4వది. సిగరెట్లు తాగిన వారికి గుండె చాలా ఇబ్బంది పడుతుంది, గట్టిపడిన రక్తనాళాలు రక్తం తోయలేదు. ఈ కోపావేశాలు, స్ట్రెస్, యాంగ్జైటీ, కసు బుసులాడుతున్నారు అందరి మీద. అలాంటి వాళ్ళకి గుండె 120-150 సార్లు కొట్టుకోండి. మైండ్ బాగోవాలన్నప్పుడు అలసినప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చింది 150 సార్లు 130 సార్లు కొట్టాలన్నప్పుడు ఎక్కడి సమయం తీసుకొస్తుంది? లబ్డబ్ రెస్ట్ ఇది. కానీ మైండ్ బాగున్న వాడికి కోపం చిరాకు ఆవేశం ఎక్కువ వారికి లబ్డబ్ తర్వాత రెస్ట్ సమయాన్ని కూడా లబ్డబ్కే వాడేస్తుంది. అందుకని హార్ట్కి రెస్ట్ అయిపోతుంది, కోపావేశం వచ్చిన. ఇలాంటి 5 సమస్యలు మీలో ఉంటే, ఓబిసిటీ ఉందా, సిగరెట్లు తాగుతున్నారా, కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువ, హైబీపీలు ఉన్నాయా, కోపావేశాలు ఉన్నాయా? ఈ 5 ఉన్న వాళ్ళ గుండె ఏమనుకుంటుంది తెలుసా? ఏనాడు కర్మ కొద్ది పట్టును పడ్డాను, నాకు ఓటీ మీద ఓటీ చేపిస్తున్నాడు, అస్సలు రెస్ట్ లేదు, ఇక నా వల్ల అది ఎక్కువ కాలం ఉంటాం పాటు ఇక్కడ పని చేయడానికి, అందుకే నేను కాస్త వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అర్థంతరంగా ఆపేసి వెళ్ళిపోతాను. అందుకని మీకు గుడ్డుతో ఆడుకోవడం అవుతుంది అవసరం. అదే నా పాటు వాడుకుంటే ఏమనుకుంటుంది, ఏనాడు అదృష్టం కొద్ది కడుపు పడ్డాను, నా ప్రాణానికి ఎంత హాయిగా ఉంది, ఇక్కడ ఒక కేజీ బరువు లేదు, వద్దలేదు, మందు తేవడం, ముక్క తినడం, ఉప్పు కారం తినడం, ఆవకాయలు తినడం, కోపావేశాలు అసలు లేవు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, సిగరెట్లు దాకా బాగున్నాయి కాబట్టి 4 కాలాల పాటు ఇక్కడే పడి హాయిగా కొట్టుకుందాం, హ్యాపీగా అవయవాలు పని చేయడానికి అట్లా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అదేనాడు కర్మ కొద్ది ఇక్కడ పడి చేస్తానంటే అన్నాడు పని చేస్తే కొంతమంది అనుకుంటారు ఏదో 3 పడ్డాయి కాబట్టి నలుగురి కోసం పాపం చేస్తారు. ఏనాడు కర్మ కొద్ది నాకు ఇట్లాంటి భర్త దొరికాడు, ఏనాడు పాపం చేశాను ఇట్లాంటి మూడు దొరికాడు ఫీల్ అవుతాడు. పైకి అంటారు కానీ లోపల ఫీల్ చేస్తారు. కొంతమంది మగవాళ్ళు అనుకుంటారు, సినిమాలో చూపిస్తుంటారు కదా సూర్యకాంత్ అక్కడ వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు. కర్మ కొద్ది అంటారు, ఇక్కడ గుండె అట్లా కర్మ కొద్ది పని చేస్తున్నాను తప్ప నా వల్ల కాదని ఏనాడు భాషలో. అందుకని పై గదులు అంత తక్కువ టైంలో పనిచేస్తే కింద గదులు అట్లా వచ్చేసి 70 రెస్ట్. బీపీకి గుండెకి సంబంధం చూద్దాం. ఈ కింద గదులు 2 ముడుచుకున్నప్పుడు ఈ గదులలో రిలీజ్ అయ్యే ప్రెషర్ బీపీలో పై రీడింగ్. రక్తాన్ని పంపు చేయడానికి గదులు ముడుచుకుంటున్నాయి కదా, ఈ గదుల్లో ముడుచుకున్నప్పుడు గదుల్లో స్పాంజీ నొక్కుతారు టేబుల్ తెలిసాక, నొక్కినప్పుడు చాలా మధ్యలో స్పాంజీ ప్రెషర్ పడుతుంది కదా. అలా బీపీలో పై రీడింగ్ కింద గదులు ముడుచుకున్నాం. గదులు పంపింగ్ అయిపోయాక గుండె సెకండ్లో సగభాగం రెస్ట్ తీసుకుంటున్నాక ఆ రెస్ట్ సమయంలో గదులలో ఉన్న రీడింగ్, కింద గదుల్లో ఉన్న రీడింగ్ బీపీలో కింద రీడింగ్. గుండె పంపింగ్ అప్పుడు ఉన్నది
బీపీలో హై రీడింగ్, గదుల్లో పంపింగ్ అయిపోయిన తర్వాత గదులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ విశ్రాంతి సమయంలో ఉన్న రీడింగ్ బీపీలో తెలియదు. అందుకని బీపీకి గుండెకి ఉన్న సంబంధం అది. అందుకని బీపీలో ఇబ్బందులు వస్తే గుండెకి ఇబ్బంది. అందుకని బీపీ ఎప్పుడు నార్మల్ ఉంటే గుండె హాయిగా పనిచేస్తుంది. కింద గదుల యొక్క శ్రమని తెలియజేస్తుంది బీపీలో పై రీడింగ్, గుండె యొక్క విశ్రాంతి తెలియజేస్తుంది బీపీలో కింద రీడింగ్. న్యాచురల్ పవర్ హార్ట్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఎన్నిసార్లు పవర్ వస్తే అన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది. ఆ అవసరాన్ని బట్టి పవర్ సప్లై పెరుగుతుంది. వెళ్ళేటప్పుడు మీకు పాంగ్ కనపడేది, నడిస్తే కుదరదు కదా, పాంగ్ కనపడదు, పరిగెత్తాలన్నప్పుడు మీకు అంత ఎక్కువ ఎనర్జీ కావాలంటే బ్లడ్ ఎక్కువ కావాలి. అందుకని గుండె 120 సార్లు 150 సార్లు పాము యొక్క కనపడింది దగ్గర దూరాన్ని బట్టి మీకు ఆ భయం కలుగుతుంది. దానికి తగ్గట్టు గుండె 120 సార్లు పవర్ సప్లై చేస్తే గుండె 120 సార్లు భయం తీవ్రత ఎక్కువ ఉంటే 150 సార్లు పవర్ ప్రొడ్యూస్ చేసి 150 సార్లు గుండె అలా పవర్ సప్లై. గుండె చూడండి ఎట్లా ముడుచుకోవాలి, రోజు 1,00,000 సార్లు ఇట్లా ముడుచుకు సాగాలి. అంటే అంత స్మూత్గా ఉండాలి గుండె కంటారు. కానీ మన అలవాట్లు పాపం అంత స్మూత్గా రోజుకి 1,00,000 సార్లు ముడుచుకు సాగాలి. 157 ముడుచుకోవాలి రోజుకి 1,00,000 సార్లు. అలా డిజైన్ ఉందంటే ఎంత మెత్తగా ఉండాలి నీ కంటారు. పాపం మనందరం ఏం చేస్తాం తెలుసా, పాపం దీనికి ఆవకాయలు పెట్టి, కైమాలు పెట్టి, నిలవ పచ్చళ్ళు పెట్టి, ఉప్పులో ఊరేసిన ఆవకాయ పంత పీసినట్టు గుండె గంటలు పిలుస్తుంది. మిరపకాయలు ఉప్పులో ఊరేసిన అట్లా గట్టిపడుతుంది, ఒక గుండె గంట గట్టిపడుతుంది. ఇక్కడ ఆహారం అందుకని ఉప్పు మానేసి ఇవన్నీ స్మూత్ అయిపోతాయి. అందుకని గుండెకి సంబంధమైన విషయాలు. ఊపిరితిత్తుల విషయానికి వస్తే గాలిగొట్టం కుడి ఎడమగా విభజించబడింది, రైట్ అండ్ లెఫ్ట్. మొదలు, కొమ్మలు, రెమ్మలు. రెమ్మల చివరి ఆకులు ఉంటాయి. చెట్టు ఇక్కడ మనకి ద్రాక్ష గుత్తులు లాంటి గాలి తిత్తులు ఉంటాయి ఆకులు బదులుగా. ఊపిరితిత్తులు రక్తం శుద్ధేది తిత్తుల్లో. ఇలాంటి లక్షల సంఖ్యలో ఉంటాయి ఊపిరితిత్తులు. చెట్టు గట్టల ఆకులు లక్షల సంఖ్యలో ఉంటాయి. మనలో కూడా శ్వాస వృక్షం మొదలు, కొమ్మలు, రెమ్మలు. ఆకులు రాలిపోయిన 3 చెట్టుని తిరగేసి పట్టుకుంటే ఎలా ఉంటుంది శ్వాస వృక్షం. గాలి ముక్కులో నుంచి వెళ్తే శుద్ధే వెళుతుంది, తిరుగులు తెచ్చిపోతుంది. నోట్లో నుంచి వెళ్తే శుద్ధ అవ్వకుండా దుమ్ములు కూడా ఆశ్రయగలుగుతాం. అందుకని గాలి ముక్కులోంచి పెంచాలి, నోట్లోంచి పెంచకూడదు, శుద్ధ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తులు గాలి వెళ్ళే ముందు గొంతులో గాలి కొట్టవి మెత్తులు ముద్దలు ఇందులో కలపడం నీళ్ళు మా మూత కలపడం ఆహార నాళ. ఊపిరితిత్తులు కుడి ఎడమ గాలి రాకపోకల శ్వాస వృక్షాలు ఊపిరితిత్తుల్లో గాలి తిత్తులు లక్షల సంఖ్య రక్తం శుద్ధే తిత్తులు. చెట్టు చూడండి మొదలు, కొమ్మలు, రెమ్మలు సేమ్ ఈ తిత్తులు మీద రక్త శుద్ధి ఏర్పాటు. మనం పీల్చిన గాలి ఇలా వస్తుంది తిత్తుల లోపలికి. ఆ లోపల ప్రాణవాయువు గాలి తిత్తులు తీసుకుని రక్తాన్ని గుండె చిమ్మిన చెడ్డ రక్తం అంతా కుడి వైపు నుంచి ప్రతి గాలి తిత్తికి ఇట్లా వస్తుంది. చెడ్డ రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకుని లోపల వచ్చిన ఆక్సిజన్ రక్తంలో పెడితే ప్యూర్ రక్తం అయిపోతుంది. ఈ రక్తం అంటే గుండె బాగా ప్రతి గాలి తిత్తికి చెడ్డ రక్తనాళాలు గుండె భాగం నుంచి వచ్చి ఎక్కడికి వస్తే శుద్ధి చేసిన మంచి రక్తం ఈ రక్తనాళాలు కూడా గుండె భాగానికి తెలియజేస్తుంది. ప్యూర్ గాలి తిత్తికి ఎట్లా ఉంటుంది రక్తనాళాలు. సంకోచ వ్యాకోచం ఆక్సిజన్ లోపలికి వెళ్ళినా కార్బన్ డైఆక్సైడ్ బయటకు
ఇది నిరంతరం సప్లై ఎక్సైజ్ అట్లా జరుగుతూ ఉంటుంది. సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళకి ఊపిరితిత్తులు ఎలా దెబ్బతింది విషయం తెలుస్తుంది. రకరకాల హాని కలిగించే ఉంటాయి కదా కెమికల్స్, వాటి ఎఫెక్ట్తో లంగ్స్ నిదానంగా కొన్ని సంవత్సరాలకి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం చూస్తుంది. ఈ సంకోచ వ్యాకోచాలు ఊపిరితిత్తుల గాలితిత్తులు అట్లా ముడుచుకు సాగాలి. ఆ ప్రక్రియ చురుగ్గా ఉంటుంది. సిగరెట్లు తాగేవారికి ఈ వెంట్రుకలు లాంటి ఊపిరితిత్తులు సరిగా పనిచేయ బ్రష్లు శ్లేష్మాలన్నింటితో తోసేయాలి. కానీ కొంతమందికి తయారయ్యే శ్లేషం ఎక్కువ, ఉత్పత్తి అయ్యేది ఎక్కువ, బయటికి వెళ్ళేది తక్కువ ఉంటాయి. సిగరెట్ల వల్ల ఆ బ్రష్లు పోతాయి. అందుకని శ్లేషమాలు గాలితిత్తులు సరిగా నిండుగా సాగట్టు మర్చిపోతుంది. సిగరెట్లు తాగే వారికి ఆస్తమా వారికి ఇట్లా అయిపోతాయి. హెల్దీ లంగ్స్ పింక్ కలర్ అట్లా ఉంటాయి. స్మోక్డ్ లంగ్స్ పొగ తాగేటప్పుడు వాళ్ళ లంగ్స్ డ్యామేజ్ అయిపోతుంది. హెల్దీ లంగ్స్ పొగతో నిండిన లంగ్స్ నల్లగా పెయింట్లో పొగవటం లాగా అయిపోతాయి. కార్బన్ ఇట్లా పట్టేస్తాయి, నల్లగా అయిపోతాయి. గాలితిత్తులన్నీ లక్షల సంఖ్యలో గాలితిత్తులు ఇట్లా ఉండాల్సి ఇట్లా మారిపోతాయి. సిగరెట్లు ఆయాసం, బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్న వారికి శ్లేష్మాలు గాలి గొట్టాలు గాలితిత్తులు శ్లేషం ప్రతి గాలి గొట్టంలో శ్లేషం ఉంటే గాలి వెళ్ళడానికి రావడానికి శ్లేషం ఉండు. అంచులో ఉంటే గాలి గొట్టాలు శ్లేషం ఎట్లా ఉంటుంది. అందుకని ఈ శ్లేషమాలు గాలి రాకపోగలు అడ్డు కాబట్టి దాన్ని తొలగించడం కోసం మనకి దగ్గు వస్తుంది. దగ్గడానికి జనాలు ఇబ్బంది, దగ్గర అక్కడ టానిక్ వేసుకుంటారు. మరి ఎండ పోతుంది, అందుకే మీకు ఎక్కువ రోజు తగ్గిస్తుంది. అదే మీరు టానిక్లు వేసుకోకుండా దగ్గుకి ఫాస్టింగ్ చేసిన 10 రోజులు దగ్గర 4-3 రోజులు తగ్గిపోతుంది. ఎందుకంటే ఉన్న శ్లేషం వల్ల తొందరగా ఖాళీ చేసేస్తాయి, లంగ్స్ ప్రొడక్షన్ ఆపేస్తాయి. తొందరగా సమస్య ఊపిరితిత్తులు హెల్దీగా ఉన్న వాళ్ళు చూడండి, గాలి పీల్చుకున్నప్పుడు ఉడుతాయి, స్లోగా డెవలప్ అవుతాయి. చూడండి హెల్దీ లంగ్స్ అట్లా ఉంటాయి. బాగా ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేసే పొట్టు లేకుండా ఉండే వారికి ఇట్లా ఉంటాయి లంగ్స్. సిగరెట్లు తాగిన వారికి లంగ్స్ ఎట్లా ఉంటాయి? ఆస్తమాలో రకరకాల ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి నిండుతుంది. తప్పక్కన పడి ఇంతలాగా ఊపడుతున్నాం చూడండి ఎట్లా పడిపోతుంది అంటే. అందుకని ఎక్కువసార్లు శ్వాసలు తీసుకుంటారు. లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువసార్లు అట్లా శ్వాసలు ఆడే సాధిస్తుంది. ఊపిరితిత్తుల లోపల శ్లేష్మాలు ఇలా తయారవుతాయి. ఈ గాలితిత్తుల్లో స్వీట్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అన్నీ పిల్లలు అస్తమానం తగ్గుతుంటారు. నా పాలు ఎందుకు ఇట్లాంటి పేరుకుపోతాయి. ఆహారాలకు శ్లేష్మాలు ఎక్కువ వస్తుంటే గాలి కొట్టడంలో గాలి వెళ్ళాలి, అంచుకెళ్ళాలి. సో అంచుకెళ్ళకుండా గాలి ఈ శ్లేషం అంటుంది, అందుకే ఆయాసం వస్తుంది. ఇలా ఉండాల్సిన గాలి కొట్టాలని ఇలా నేరో అయిపోతుంది. డబల్ రోడ్ అంత వెడల్పులో ఉండాల్సిన కొట్టడం దొంగ రోడ్ లాగా దీనికి అయిపోతుంది. సందులో గాలి చాలు ఇట్లా వెళ్తే సరిపోతుంది. అన్ని కొట్టాలి ఇలా ఉండాలి. కానీ ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారందరికీ ఇలాంటి గాలి కొట్టాల వల్ల ఇలా నేరో అయిపోతుంది. బీపీ గురించి, ఆరోగ్యవంతుడి రక్తనాళాలు ఎలా ఉంటాయంటే రక్తనాళ
అంటే రక్తనాళం ఇంతవరకు సాగు ఇక్కడి నుంచి గంట పడిపోయి ఇక్కడి నుంచి గంట దొంగ రోడ్డు అంత నేరం అయిపోయింది రక్తం. ఐబీపీ వచ్చిన వారికి రక్తనాళాలు ఏమవుతుంది డబల్ రోడ్, సింగిల్ రోడ్, ఇప్పుడు మొదలైన డొంక రోడ్. ఐబీపీ అంటే డొంక రోడ్లో రండి. ప్రతి రక్తనాళం మీ లోపల ఉండేవని ఇలా ఉండాల్సిన ఐబీపీలు వచ్చిన ఇట్లా అయిపోతుంది. ఉప్పు మనం తిన్నందువల్ల, మానసిక ఒత్తిడి వల్ల, వ్యాయామాలు చేయడం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోయి ముడుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ సాగే గుణం కోల్పోయింది. ఉప్పు ఇక్కడ చోట పేరుకుపోతున్నాను, పెంచడం పెరిగిపోయి గట్టి పడిపోయి రక్తనాళం సాగదు. ఈ రక్తనాళం లోపల పడిన ఉప్పు రక్తనాళాలని మామూలుగా ఉప్పు తగ్గించాలంటే అక్కడ ఐబీపీ రావాలి. ఉప్పు మానాలంటే కిడ్నీలు పోవాలి. అప్పుడు కానీ డాక్టర్ చెప్పరు, అప్పుడు కానీ ఎక్కడ మిగతా వాళ్ళంతా సరిపడి ఉప్పు వేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వచ్చిన వాడితే కదా డాక్టర్ చెప్పింది, మిగతా వాళ్ళకి చెప్పలేదు కదా. నేను వచ్చేదాకా ఎలా చేసుకుంటూనే ఉంటాను. అందుకని ప్రపంచంలో అన్ని దేశస్తులతో పోలిస్తే హై రిస్క్ ఉన్న ఫస్ట్ జనాలు ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ ఇండియా. ఇండియా వాళ్ళు ఉన్నంత భయంకరమైన ప్రాణం ఉప్పు ఏ దేశానికి లేదండి. కానీ ఇండియా వాళ్ళు ఎక్కువ సపరేట్ మాట. ఏ డాక్టర్ కూడా ఆ మాట అందరు. ఎందుకంటే ఏ డాక్టర్కి వంటల గురించి తెలియదు. ఇప్పుడు మాకు అదే పని, వంటల గురించి ఆలోచించి వంటలు మార్చితే డబ్బులు పోతాయి అనే విధానం. ఆయన నేను చెప్పింది కరెక్ట్ అంటే ప్రూఫ్ చెప్తాను. ప్రపంచంలో చిన్న ఏజ్లో హైబీపీలో ఉన్న ఫస్ట్ కంట్రీ ఇండియా నెంబర్ 1. ప్రపంచంలో చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ చచ్చిపోయే ఫస్ట్ కంట్రీ ఇండియా నెంబర్ 1. 20-25 ఏళ్ళ ప్రపంచంలో ఎక్కువ మంది గుండె జబ్బులు చచ్చిపోయి ఇండియాలో ఉంటారు. ఇండియా వాడుకున్నంత హైబీపీ ప్రపంచంలో ఏ కంట్రీకి ఉండదు. ఎందుకంటే మీ బీపీ చూడండి, అసలు మీ పిల్లలకి 13 ఏళ్ళు వచ్చిన కంటే చూడండి, అందరికీ బేబీ ఉంటుంది. కానీ మీరు చూసుకోవాలి చాలా బీపీ నార్మల్ అంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రక్తనాళాలు ఇలా ఉండాల్సి నా బోటోడికి ఇట్లా ఉంటాయి ప్రజలు. కానీ 80-90% మందికి ఇట్లాగా ఇలా ఉంటాయి. ఇప్పుడు చూస్తారా అందరికి అట్లా ఉంటాయి కాబట్టి కామన్. నాకేం తేడా లేదు కదా, ఆడుకున్నట్టు కాకుండా అనుకుంటాను. కానీ ఉండాల్సిన అట్లాగా రక్తనాళాలు, బ్లడ్ ప్రెషర్ గురించి ఒక వీడియో. ఏమిటని సింపుల్గా తెలియాలంటే, ట్యూబ్లో నీళ్ళు వచ్చేటప్పుడు గార్డెన్లో మొక్కల కోసం నీళ్ళు పెడుతుంటారు. ట్యూబ్ పట్టి నీళ్ళు ఇట్లా పెట్టేటప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కాలక్షేపం వచ్చి ట్యూబ్ మీద కాలేసి తొక్కుతారు. ట్యూబ్ మీద కాలేసి తొక్కితే ఏమవుతుంది, ఆ ప్రెషర్ పాలు పెట్టి తొక్కటం వల్ల దిగువకు నీళ్ళు రావాల్సిందంతా అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి ఎగువలు ఎక్కువైపోతుంది. ఎగువలు ఎక్కువైపోయినప్పుడు ట్యాప్ ఊడిపోవడం, ట్యాప్ దగ్గర ట్యూబ్ ఊడిపోవడం, బెచ్చం ఉంటే నీళ్ళు వస్తుంది పైకి లేకపోవడం, ప్రెషర్ అట్లా. బీపీ అంటే ఏంటో తెలుసా, నీళ్ళు వెళ్ళి ట్యూబ్ మీద కాలేసి తొక్కితే ఆ పైప్ యొక్క వైశాల్యం తగ్గి నీళ్ళ ఫోర్స్ దిగులు ఎట్లా పెరుగుతుంది, దిగుకు ప్రెషర్ ఎట్లా పెరుగుతుంది, అది బీపీ. 15-20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి బీపీ మందులు వేసుకుంటారు చాలా మంది. అసలు లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు ఇది. ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమైందిగా, ట్యూబ్ మీద కాలేసి తొక్కినట్టు మీ శరీరంలో ఉండే రక్తనాళాలని మీరు కాలేసి తొక్కినట్టే. ఒకటే ఎగ్జాంపుల్. అట్లా ప్రతి రక్తనాళం తొక్కబడుతూ ఉంటుంది. దానివల్ల నీళ్ళ ట్యూబ్లో నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు కాలేసి తొక్కితే ప్రెషర్ నీళ్ళు పైనుంచి రావాల్సిన ఆగిదే కాబట్టి ఈ ప్రెషర్ అంతా ఎక్కువ వెళ్ళిపోయి ఈ నీళ్ళ ప్రెషర్ అంతా మోటార్ మీద పడుతుంది, ట్యూబ్ మీద పడుతుంది, జాయింట్ మీద పడుతుంది, సేమ్ హార్ట్ మీద పడుతుంది, మోటార్ మీద పడుతుంది. అందుకని బీపీతో ఆటలాడుకుంటే హార్ట్తో ఆటలాడుకోవడమే. అందుకని బీపీని సైలెంట్గా వెళ్ళాలని ఎందుకంటారంటే అలా ఇరుకులో రక్తాన్ని తొయ్యాలి. డబల్ రోడ్ అంటే రక్తనాళంలో తోయాల్సినట్టుంటే ఇరుకు రోడ్డు. హైదరాబాద్ డొంక రోడ్లో మీ వెహికల్స్ అన్నింటినీ వెళ్ళమంటే 4 రోడ్లలో తీసేసి పక్కన పల్లెటూరులో ఉండే రోడ్లు హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అన్ని వెహికల్స్ ఎలా ఉంటుంది ప్రయాణం చెప్పండి. అట్లా ఉంటుంది. మీ రక్తనాళాల్లో రక్తం కూడా తోయాలి. ఎందుకు ఇండియా వాళ్ళకి అంత రిస్క్ అంటే, ఇండియా వాళ్ళు తిన్న ఉప్పు ప్రపంచంలో ఏ కంట్రీ తిన్నది. అందరూ చేసుకుంటారు బయట నుంచి. ఇండియా వాళ్ళు రొచ్చు మొక్కలు అన్ని పీల్చడానికి నాకి మరీ వేసుకుంటారు.
విజయవాడ పోస్తారు. వేయటానికి పోయటానికి తేడా ఉంది లేదా? హైయెస్ట్ రిస్క్ ఇస్తాం. ప్రపంచంలో నిలవపరచడం ఆవకాయలు తినే కంట్రీ ఎక్కడ ఉండదు, ఒక ఇండియా. ఇక ఎంత ఆవకాయలు తింటారంటే అన్నీ మామిడికాయ ఆవకాయ, ఏదో ఉసిరికాయ ఆవకాయ, ఇట్లాంటివి తెలుసు. ఇప్పుడు శుద్ధి నుంచి చేపల ఆవకాయ, వీల ఆవకాయ, పీతల ఆవకాయ, ఎగ్గ ఆవకాయ. తెలియకొని చెప్పండి, ఎగ్గ ఆవకాయలు ఎక్కడ దొరికితే నేను సంపాదిస్తాను. ములక్కాడ ఆవకాయ కనబడ ప్రధాని ఆవకాయ. చెప్పండి అమ్మా, ఆవకాయ పెట్టాడు కేజీ కుక్కని తేయాలమ్మా. పావు కేజీ లెక్క వచ్చేసింది. పోలీసు మరీ ఉప్పేసుకుంది తింటే. అందుకని ఇంట్లో అర్థంతరంగా చచ్చిపోతే ఓరు ఏడుస్తారు సంవత్సరాల తర్వాత. చంపింది ఎవరు మరి? ఎవరికి తెలియదు. అందుకని ఈ రోజుల్లో హైయెస్ట్ రిస్క్ ఏంటి? ఏమీ తెలియదు. నా ఓటాడు 15 ఏళ్ళ క్రితం అక్కడ జరుగుతుంది మీ పిల్లలు అని చెప్పారు. చూడారు, ఇప్పుడు కనపడదు, చూపిస్తారు 5 నిమిషాలు ఆ వీడియో. అంత భయంకరం పిల్లలు చచ్చిపోయి ఉండే పంపింగ్. ప్రతి రక్తనాళం అట్లా ముడుచు సాగాలి. ఇప్పుడు ఎట్లా సమృద్ధిగా సాగుతుందా ఇట్లా సాగాలి ప్రతి రక్తనాళం. అట్లా రక్తం ముందు అంచులు ఉంటే ఉపయోగపడుతుంది. అంత ఎందుకంటే బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ అంచులు అంటే పేరుకుంటుంది రక్తనాళ అంశం. ఆ రక్తనాళం స్మూత్నెస్ దగ్గర హార్డ్ అయిపోతుంది. ప్రతి రక్తనాళం హార్డ్ అయిపోతుంది. కొన్ని రక్తం అట్లా మోసుకొస్తూ పోషకానికి వదిలేస్తాం. దేనికన్నా పోషకాలు స్మూత్గా ఉంటారు ప్రతి బ్లడ్ ఉండే పంపింగ్ చేసే కొంచెం రక్తాన్ని హార్డ్ అయిపోయింది. అదే స్మూత్గా ఉంటుంది అట్లా సాగుతుంది. ఈ ఏరియా అంతా సాగుతుంది. ప్రతి రక్తనాళం హార్డ్ అయిపోయి రక్తం బీపీ నార్మల్ ఎంత అనుకుంటున్నారు? 120 నార్మల్. నాకేంటంటే 30 100/70 ఉంటున్నది. 100/70 ఉంటే ఏమైనట్టు? ఏమంటారు? లో బీపీ. అన్ని హాయిగా తిని ఎంజాయ్ చేసే మీ అందరికి ఆరోగ్యమైన బీపీ ఇది. నేషనల్ హార్ట్ అండ్ బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ 120/80 ఎవరికైనా బీపీ ఉంటే మీకు బీపీ వచ్చేసింది. బీపీ వచ్చినట్లే 120/80 ఉంటే నిచ్చాను. సరే, ఎవరు ఒకటి చెప్తే నేను చెప్తే కాదన్నారు కదా, తప్ప అంటారు కదా. వరల్డ్ వైడ్ లెక్కలు మొత్తం మారిపోయాయి. మరి బీపీ నార్మల్ అంతా తీసుకోండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెబ్సైట్ తెచ్చింటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో ఈ టేబుల్ నార్మల్ బీపీ అంటే <120 ఉండాలి. 120 ఉంటే నార్మల్ కాదు. కింద 80 ఉంటే నార్మల్ కాదు, <80 ఉండాలి. అందుకని నాకు హెల్దీగా ఉంది 120/80 ఉన్నవాళ్ళకి నార్మల్ లేదని అర్థం. ఇక్కడ ఇది నార్మల్ బీపీ కాదు. 120/80 ఉంటే ఎలివేటెడ్ బీపీ మొదలైనప్పుడు 120 నుంచి 129 మధ్యలో ఉందా మీకు బీపీ మొదలైనట్లే. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు సైన్స్. <80 ఉండాలి. 80 కంటే తక్కువ ఉంటే నార్మల్. 80 ఉందా మీకు మొదలైనట్లే. హై బీపీ స్టేజ్ 1 చూడండి, 130 నుంచి 139 పై నుండి. కిందది 80 నుంచి 89 ఉంటే హై బీపీ స్టేజ్ 1. మీ అందరు 80 నార్మల్ అన్నారు. మీకు 80 ఉంటే హై బీపీ స్టేజ్ 1. నేను 30 ఏళ్ల క్రితం నా మీద నేను మన ఫాలోవర్స్ మీద చూసి ఈ విషయాలు చెప్తే తప్పు అన్నవారు. ఇప్పుడు అందరు ప్రపంచంగా నేను చెప్పినందుకే ప్రపంచానికి వెళ్ళి తెలియదు. అందరికి ఇంత లేట్గా అర్థమైంది. హెల్దీ బీపీ అంటే రీడింగ్ 120/80 కాదని ఇప్పుడు తెలిసింది సైన్స్. నా ఫాలోవర్స్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి 10 రోజులు అయిందో లేదో 120/80 మీ బీపీ 90 మంది లేదు ఇక్కడ. అందరికీ 100/70 కరెక్ట్గా ఒప్పుకుంటారా? 10 రోజులు మీరు అలవాట్లు మార్చుకునేసరికి మీ రీడింగ్ 120/80 లేదు. అందరికీ హెల్దీ రీడింగ్ 90/70.
అప్పుడు చెప్తే 90/70 ఉంటుంది, 100/70 ఉంటుంది. అందుకని 120 వెయిట్ నార్మల్గా ఐబీపీ స్టేజ్ 2 40 కంటే ఎక్కువ, 90 అంతకంటే ఎక్కువ ఐబీపీ స్టేజ్ 5 100 20 100 ప్రమాదం, ఎమర్జెన్సీ. పిల్లలు మీ పిల్లలు చూడండి, 13 ఏళ్ళు వచ్చేసిన పిల్లలు మీరు ఇలా ఉంటాం. మీ పిల్లలు మీ నాన్న తప్ప అనుకుంటే వెళ్ళి బీపీ చూపించండి. మీ పిల్లవాడి పట్టే బీపీ మొదలైంది. మీరు పెట్టే వంటల మహిత్యం. అందుకని ఆడవారి చేతుల్లో కుటుంబాన్ని మొత్తం నాశనం చేసే వంటలు సేపు, ఫ్యామిలీని బలపడేసే పవర్ ఉంది. ఫ్యామిలీని రక్షించే పవర్ కూడా స్త్రీ చేతుల్లో. కానీ ఏ స్త్రీకి తెలియదు, ఏ డాక్టర్కి వంటలు ఎంత భయంకరంగా జనాలు నాశనం చేస్తున్నాయని గవర్నమెంట్కి తెలియదు, హెల్త్ మినిస్టర్ తెలియదు, చీఫ్ మినిస్టర్ కూడా తెలియదు. ఎందుకంటే వంటలు మార్చకుండా అన్నీ మారుస్తున్నారు. అందుకని ఎప్పటికీ సొల్యూషన్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే 30 ఏళ్ళు చెప్పుకుందని మానేది అందరూ తప్పనిపించారు. ఇప్పుడు అందరు 3 వంతులు మానేసి కొంచెం వేసుకోండి, కొంచెం వేసుకోండి అని చెప్తాను. ఇంకొక 5-10 ఏళ్ళు పోనివ్వండి, వరల్డ్ వైడ్ నేను 30 ఏళ్ళు చెప్పే వంటలు తప్ప ఒక సొల్యూషన్ వేస్తున్నాను. అందరికి అట్లా వచ్చేస్తాయి. ఎందుకంటే సత్యం ఎప్పుడు నిదానంగా తెలుసుకుంటారు ఎవరైనా సరే. అందుకని ముందే మేల్కొంటారా అదృష్టవంతులు, మేల్కోరు నష్టాలు కష్టాలు అనుభవించే తప్పదు కుటుంబాలు. అంటే అంత భయంకరంగా ఉంటాయి సమస్యలు భవిష్యత్తు అంతా చూస్తే. అందుకని బీపీ సైలెంట్గా వెళ్ళాలి. ఎందుకు? బీపీలో పై రీడింగ్ 120, 130, 140 ఏంటంటే గుండె బాగా ఎక్కువ ప్రెషర్తో పనిచేస్తుంది, ఎక్కువ శక్తి కావాల్సి వస్తున్నారు పంపింగ్కి. పై రీడింగ్ ఎక్కువ ఉంది. కింద రీడింగ్ 80 ఉంటే రెస్ట్ తగ్గిందని అర్థం, 90 ఉంటే రెస్ట్ లేదని అర్థం, 100, 120 ఉంటే ఆపేయడానికి రెడీ ఉన్నాను, కిందది 70 ఉంటే గుండె బాగా విశ్రాంతి తీసుకోవాలి. 500 ఉందంటే తేలిక పంపు చేస్తున్నదని అర్థం. 500 కిందది 70 ఉంటే గుండె తేలిగా పంపు చేసేసి ఎక్కువ టైం రెస్ట్ తీసుకుంటానని అర్థం. రీడింగ్ ఎట్లా ఉంటే గుండె హాయిగా ఉందని అర్థం. బీపీని బట్టి మీ ఆయుష్, బీపీ తేడా ఉంటే ఆయుష్ తగ్గిపోతుంది. అంటే బీపీని సైలెంట్గా వెళ్ళారంట. అసలు నొప్పి బాధ ఏముండదు. బాధ లేకుండా మనిషిని సుఖంగా చంపేసే జబ్బు బీపీ. అందుకే ప్రపంచంలో హైయెస్ట్ రిస్క్ ఇండియన్స్ బీపీ, ఉప్పు వల్ల. కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. వాడి కొలెస్ట్రాల్ కావాలి 300 mg కొలెస్ట్రాల్ ఒక రోజు కావాలి. ఈ 300 mg కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తుంది. 300 mg కొలెస్ట్రాల్ ఎందుకు కావాలి? విటమిన్ డి తయారవడం కోసం. ఎండబడిన మాత్రం డి తయారవుతుంది. కొలెస్ట్రాల్ సహాయంతో విటమిన్ డి తయారవుతుంది ఎండ నుంచి. అందుకు విటమిన్ డి కావాలి. హార్మోన్స్ తయారీకి, పైలు చూసి పైచరసం తయారీకి విటమిన్ డి కావాలి. బాడీకి రోజులతో 300 mg కావాలి. ఈ కొలెస్ట్రాల్ ఇట్లా రకరకాలు లెక్క. టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఇవన్నీ రేషియో ఏది ఎట్లా ఉండాలని చెప్తాను. లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటూ కొలెస్ట్రాల్ టెస్ట్ ఇట్లా ఉంటే హెల్దీ. ఇదన్నా లెక్క రీసెంట్. కొలెస్ట్రాల్లో 2 రకాలు, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ గుడ్ కొలెస్ట్రాల్ 50 కంటే ఎక్కువ ఉంటే మంచిది, చెడ్డ కొలెస్ట్రాల్ 100 లోపు ఉంటే మంచిది. 30 అయినా పర్లేదు అంటారు, 100 లోపు ఉంటే మరీ మంచిది. ఎందుకు ఇది బ్యాడ్, ఎందుకు ఇది గుడ్ అంటే దీనికి ఒక ఫోటో. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ అని ఎందుకంటారంటే రక్తనాళం, కాలువ, రక్తనాళం అంటే కాలువలండి. రక్తనాళం లోపల ఎల్డిఎల్ అనేది ఇట్లా పేరుకుపోతుంది, అంచులు పేరుకుపోతుంది కాబట్టి అంచులు ఉంటాయి. ఈ కవర్ పేరుకుపోతుంది ఇక్కడ రక్తనాళాల అంచులు ఉంటాయి. మనం నున్నగా లేకుండా రఫ్గా ఎవరికి ఉంటుందో అక్కడ పేరుకుపోతున్నారు. అందరికీ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ బ్లడ్ ఎడుతుంది, కానీ ఆరోగ్యవంతుడికి పేరుకోవడానికి ప్లేస్ దొరకదు. అచ్చు పోసే ముందు ప్లేట్కి అడుగు తినగానే నెయ్యి రాసామనుకోండి, అచ్చు అంటుకోదు, జారి వెళ్ళిపోతాం. పూర్వం రోజుల్లో దొంగలు ఇంటికి వచ్చినప్పుడు దొంగతనానికి ఒంటికి ఆవును రాసుకొచ్చేవారు. ఒంటి మీద బట్టలు ఉంటే బట్టలు
బట్టలు పట్టుకుంటే దొరుకుతా అని బట్టలు లేకుండా గోచి పెట్టుకొచ్చింది. అది పట్టుకుంటే వాడికి అమ్మాయి జుట్టు పట్టుకుంటే దొరుకుతా అని దొంగలు గుండు కొట్టుకొచ్చారు. దొంగవాడికి కూడా ఎన్ని తెలివితేటలు వేసిన పట్టుకున్న దొరకకుండా దారి వెళ్ళిపోవడం కోసం ఆమదము ఇటు గోచి అటు గుండు. అట్లా రక్తనాళం లోపల మందగా ఉంటుందండి. ఆయిల్ వేసి లప్పం పెయింట్ వేసి లప్పం పెట్టి పేపర్ కొట్టి ఆయిల్ పెయింట్ వేసి వాడు ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది రక్తనాళం లోపల పొర హెల్దీ. కానీ అలా ఉండాల్సిన పొరల ఐస్ క్రీములు, పంచదారలు, కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇట్లాంటి బాగా వాడేవారికి అందులో ఉండే కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల రక్తనాళ లోపల పొరలు అక్కడక్కడ రఫ్ అయిపోతాయి, గరుకులు అయిపోతాయి. రోడ్డు మీద మీరు పొరపాటు ఎదురుగా ముందు పడ్డప్పుడు దూకపోతాయి. దూకపోయినప్పుడు నాకు గరికి అయిపోతుంది కదా, అలా అయిపోతుంది. ఆ గరికైన చోటల్లా వెళ్ళి ఎల్డిఎల్ పరిశ్రమ పేర్కొంటుంది. దుమ్ముతుడి గరికైన చోట నున్నగా అయిన చోట పేర్కొంటుంది. సేమ్ ఎల్డిఎల్ అక్కడ పేర్కొంటుంది. పేరుకునే గుణం కలదు కాబట్టి పేరుకునే అవకాశం కూడా మీరే కలిగిస్తున్నారు. మళ్ళీ పేరుకోకుండా ఉంటే ఎల్డిఎల్ ఏం చెడు చేయదు. బాడీకి అవసరం, కానీ పేరుకోవడం వల్ల ప్రమాదం. పేరుకునే అవకాశం బ్యాడ్ ఫుడ్ పేరుకునేట్టు చేస్తుంది. అందుకని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉన్నా పేరుకునే మెకానిజం లేనప్పుడు నష్టమే ఉండదు. పేరుకుంటే సందులో పెట్టాను. హెచ్డిఎల్ ఉండేది ఎందుకంటారు పేరుకుంది కాబట్టి ఎల్డిఎల్ బ్యాడ్ అంటే ఇది పేరుకోదు, క్లీన్ చేస్తుంది. నువ్వు పేరుకుంటే నేను అనుకుంటాను అలా బయటకు వెళ్ళాం. ఈ పేరుకున్న దాన్ని కూడా క్లీన్ చేసుకెళ్ళి బాడీ నుంచి బయటకు వెళ్ళి గుంటూరు వెళ్ళేటట్టు చేస్తాం. ఇంకా రక్తనాళాన్ని క్లీన్ చేసే గుణం కలదు కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. పేరుకునే గుణం కలదు కాబట్టి ఎల్డిఎల్ బ్యాడ్. రక్తనాళం కట్ చేసిన ఎల్డిఎల్ కట్ చేస్తారు. ఒక పట్టు పేరుకుంటున్నాం. హెచ్డిఎల్ ఏం చేస్తుంది, మన రోడ్డు మీద చెత్తేస్తాం తీసుకెళ్ళాం దొడ్లో గురించి. హెచ్డిఎల్ ఏం చేస్తుంది, మున్సిపాలిటీ వాడు బాగా ట్రాలీ తీసుకొచ్చి మన రోడ్డు మీద చెత్త కుక్కలన్నీ వాడు ఎత్తుకెళ్ళి క్లీన్ చేస్తారు. హెచ్డిఎల్ అంటే క్లీన్ చేస్తారు. క్లీన్ చేసే గుణం కలదు కాబట్టి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. పేరుకునేది కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. గుడ్డు బ్యాడ్కి తేడా. మరి ఏ ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది, ఏ ఆహారాల్లో ఉండదు? మీకు తెలిసి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాల పేర్లు చెప్పండి. మీకు కరెక్ట్ కాదు నేను చెప్తాను. కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు ఆయిల్, నెయ్యి, నాన్ వెజ్, ఘీ, బటర్, ఇంకా మటన్, చికెన్, ఎగ్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్. కొంతమంది కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు కరెక్ట్గా చెప్పారండి. ఇంకొంతమంది కొలెస్ట్రాల్ లేని ఆహారాలు కూడా చెప్పేశారు. చాలా మంది కామ్గా కూర్చున్నారు. ఎందుకు వచ్చిన కూడా కాసేపు ఆయనే చెప్పారు. అందుకని జంతు సంబంధాలు ఎంత కొలెస్ట్రాల్ ఉంటే చూడండి లిస్ట్. 100 గ్రాముల పదార్థాలు ఇవన్నీ. ఆవు పాలు 10 mg, గేదె పాలు 10 mg, మేగడ 37 mg, చీజ్ 100 mg, బటర్ 215 mg, ఘీ 220 mg, ఎగ్ 100 గ్రామ్ ఎగ్. ఇది ఒక కోడిగుడ్డు కాదు ఎగ్. అన్ని 100 గ్రాములు కాబట్టి కోడిగుడ్డు కూడా 100 గ్రాములు అంటే 1.5 కోడిగుడ్డు లెక్క. 1.5 కోడిగుడ్డులో 360 మిల్లీగ్రామ్ కొలెస్ట్రాల్. కోడిగుడ్డు ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్. 1 egg is about 220 mg కొలెస్ట్రాల్ సుమారుగా. చికెన్ 85, ఫిష్ 45, ప్రాన్స్ 79, మటన్ 65, మేక గుండె 122, మేక లివర్ 415 mg, మేక కిడ్నీ 419 mg, మేక మెదడు 1340 mg. ఆదివారం నాడు మేకను కోసినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ కొనుక్కెళ్తారు. కొంతమంది నాకు తలకాయ కావాలని తలకాయ కొనుక్కెళ్తారు. వాడు కొలెస్ట్రాల్ ఎన్ని కొనుక్కెళ్ళారు 1340 mg కొలెస్ట్రాల్ మేక తలకాయ 100 గ్రాములు. ఇవన్నీ యానిమల్ ప్రొడక్ట్స్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్. ప్లాంట్ ప్రొడక్ట్స్ 0 అన్నాం. అందరు డాక్టర్లు వేరుపప్పు తినద్దు కొలెస్ట్రాల్, కొబ్బరి తినద్దు కొలెస్ట్రాల్, జీడిపప్పు తినద్దు కొలెస్ట్రాల్, 30 ఏళ్ళ ఎన్ని తినండి అంటే ఎన్ని తెచ్చేవారు అన్న చూడండి. 0 కొలెస్ట్రాల్. ఏ విత్తనాలు
విత్తనాలు కొలెస్ట్రాల్ ఉండవు. అన్ని విత్తనాలు జీరో కొలెస్ట్రాల్. అందరు సున్నాలు బాగా కొట్ట తీసుకుంటున్నారు. ఎన్ని విత్తనాలనే మీరు పెట్టుకోండి, అన్నింటిలో సున్నానే. నేను ఊరికే స్క్రీన్ మీద కనబడే విత్తనాలను పెట్టాను. అన్ని విత్తనాలు జీరో కొలెస్ట్రాలే. ఏ విత్తనాలు కొలెస్ట్రాల్ ఎన్ని తింటే మంచి కొవ్వులు ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ తయారవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. మీకు చిక్కు ప్రశ్న చెప్పాలి. నూనెలో కొలెస్ట్రాల్ ఉందా ఉండదా? ఏం చెప్తే ఏమంటారండి, చాలా ఏం మాట్లాడడం వచ్చింది. కొంతమంది వేడి చేస్తే వస్తుంది అంటారు. కొంతమంది జీవితం ఏంటంటే మాయలు గొప్పండి, మాయ జీరో కొలెస్ట్రాల్ అని చెప్తారు. మాయ జీరో కొలెస్ట్రాల్ అంటే మిగతా ఆయిల్స్ అన్ని కొలెస్ట్రాల్ ఉంది అని అర్థం. ఏమిటి యథార్థం? ఇక ఆయిల్ గురించి ఒక వాస్తవం ఏంటంటే, ఆయిల్ చెట్టు నుంచి వచ్చింది, ఆయిల్ జంతువు నుంచి వచ్చిందా? చెట్టు నుంచి వచ్చింది. మరి ఇందాక ఏం చెప్పాను నేను? చెట్టు నుంచి వస్తే జీరో కొలెస్ట్రాల్. కాబట్టి అన్ని ఆయిల్స్ జీరో కొలెస్ట్రాల్. కాబట్టి ఆయిల్ అంటే కొలెస్ట్రాల్ జీరో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి అమ్మయ్య రాజుగారి క్లాస్కి వచ్చినందుకే అంత శుభార్త చెప్పారు రాజుగారు. ఎన్నాళ్ళు ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉందని భయం వేసి ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళాక అసలు ఆయిల్ పూర్తిగా మానేద్దాం నిర్ణయం తీసుకున్నాం. అసలు మేము ఈ శుభవార్త చెప్పి జీరో కొలెస్ట్రాల్ నాకు కొంచెం చేసుకుందాం పర్లేదు, మంచి ఊపి ఇచ్చారు మాకు, చేసుకోవచ్చు కదా. వాస్తవంగా అన్ని ఆయిల్స్ జీరో కొలెస్ట్రాలే. మా ఆయిల్లో లేదు, మిగతా ఆయిల్ ఉన్నట్టు కదా, ఏ ఆయిల్లో ఉండదు కొలెస్ట్రాల్. అన్ని ఆయిల్ జీరో కొలెస్ట్రాల్. కానీ ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ వస్తుంది. ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదు కానీ వస్తుంది. మరిగించినందువల్ల వస్తున్నా అదే అనుకుంటాం. మరిగించడం అనేది ఒక చెడ్డ చర్య ఆయిల్. కానీ మరిగించిన నూనె పోసిన అందులో పరీక్ష చేసిన జీరో కొలెస్ట్రాలే ఉంటుంది. పచ్చాయిల్లో జీరో కొలెస్ట్రాల్, నూనె మరిగినా జీరో కొలెస్ట్రాల్. అయినా మరి కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది ఆయిల్ నుంచి అంటే, మరిగేసరికి నూనె 260 డిగ్రీలు వేడికి గురవుతుంది. 250 కానీ అంత వేడికి గురయ్యేసరికి ఆ నూనెలో ఉండే కొవ్వు అంతా వేడికి చెడిపోతుంది. అందుకని కాక నూనె అంటే చెడ్డ కొవ్వు, బాగా చెడ్డ కొవ్వులు ఉంటాయి కాక నూనె. అందుకని మరిగించిన నూనె అంటే కొవ్వులన్నీ చెడిపోతాయి. నూనె పొయ్యి మీద పెట్టి ఒక్కసారి మరిగేసరికి మీకు తాలింపు వేయాలి, నూనె మరగాలి, పొగ రావాలి కదా పైకి, బజ్జీ వేయాలి, బోండా పూరికి వేయాలి. నూనె మరిగాకనే మీరు వేయాలి, గాలి వేయాలి, పూరి వేయాలి. ఆ మరిగేసరికి కొవ్వులన్నీ చెడిపోతాయి. ఆ చెడ్డ కొవ్వులన్నీ మీరు బజ్జీ బోండా పూరి తీసుకున్నప్పుడు వీటితో వెళ్ళిపోతాయి. చెడ్డ కొవ్వులు మీ లోపల, పూరిలో కొలెస్ట్రాల్ లేదు. మళ్ళీ ఈ చెడ్డ కొవ్వులు మీరు తిన్న తర్వాత మీ లోపలికి చెడ్డ కొవ్వులు లివర్లోకి వెళ్తాయి. లివర్కి చెడ్డ కొవ్వులు అందిస్తే చెడ్డ కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తుంది. లివర్ 300 mg కొలెస్ట్రాల్ రోజు తయారు చేయాలి కదా. ఆ 300 mg తయారు చేయడానికి మీరు చెడ్డ కొవ్వులు ఇచ్చారా, చెడ్డది ఎక్కువ తయారు చేస్తుంది. మీరు మంచి కొవ్వులు ఇచ్చారా, మంచి కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. మీరు ఇచ్చే మట్టి మంచిదైతే కొండ గట్టిగా ఉంటుంది, దారం గట్టిదైతే వస్త్రం బాగుంటుంది, దారం నాశనకం అయితే వస్త్రం చీకిపోతుంది. మంచి కొవ్వులు ఇచ్చారా, పచ్చాయిలు గడ్డలు లాగి వాడకూడదు, మారేటివే టేస్ట్ రాదు, ఎందుకు దండకమండి. అందుకని ఏ ఆయిల్ వాడినా చెడు. అందుకని ఆయిల్ లేకుండా విత్తనాలు తినండి, మంచి కొవ్వులు. లివర్కి మంచి కొవ్వులు అండి, గుడ్ కొలెస్ట్రాల్ తయారు. అందుకని మరిగించిన నూనె చెడు. సరే, మరిగించిన నూనె ఒకసారి మరిగితే చెడండి. మరి మరిగించిన నూనెలో బజ్జీ సమోసా పూరి వేసి వేసాం. ఆ నూనె అందరూ ఏం చేస్తారమ్మా, ఫార్మోస్ వేస్తున్నారు కదా. ఎప్పుడమ్మా అందరూ ఫార్మోస్ వేస్తున్నారా? ఫార్మో ఏం చేయాలమ్మా, వంటల్లో ఎన్నాడు వాడుకోవాలి, అయ్యేదాకా పోతే ఇదన్నా పోవచ్చు, కానీ అది మాత్రం బాగుంటుంది.
మెడలో డైమండ్ నెక్లెస్, మంచి మంచి బెంజ్ కార్లు, ఏసీ కార్లు, ఒక మంచి మంచి విల్లాలు, నా లోపల వాడేది కాకలు కట్టుకుంది చూడండి. పోతే ఇదంతా పోవచ్చు, ఇది మాత్రం పోవాలి. సాయంకాలం పూట అందరూ రోడ్డు మీద నుంచి దోపుడు పడగ దోపుకుంటున్నాడు. అది కేజీ ఆయిల్ ఎంత తెలుసా వాడేది? 30 రూపాయలు లీటర్. సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ 2-3 సార్లు మరి తాకముందు దొరుకుతూ పడతాం. ఊరికే చేతులారా ప్రాణాలు జనాలు ఎట్లా తీసుకుంటారని చెప్తాం. మరిగించుకున్న వాడితే అంత భయంకరం. పూర్వం రోజుల్లో కాకనూనె ఎప్పుడు ఉండేదమ్మా చెప్పండి? పంటగా అప్పుడు వచ్చేది తప్ప ఇతర రోజుల్లో వచ్చేది కదా. ఇప్పుడు పొటాటో ఫ్రై, కాలీఫ్లవర్ 65, బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, వంకాయ ఫ్రై, చిప్స్ అన్నీ నూనెలేసి దేవుతున్నారు. ఒడియాలు అప్పుడు నూనె రోజు దేవే ప్రక్రియ.